నమస్తే టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో మీరు తీసుకోబోయే ఈ డెసిషన్ మీ లైఫ్కి ఎలా హెల్ప్ అవుతుంది. ఆల్రెడీ మీకు ఏదన్నా సమస్య లేకపోతే ఏదో డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు, అంటే నిర్ణయించుకోవాలనుకుంటున్నారు, కానీ మీరు ఇంకా ఆ నిర్ణయం తీసుకోలేదు. సో మీ మనసులో ఉన్న ఏదైతే ఈ నిర్ణయం తీసుకోవాలి, పలానా నిర్ణయం తీసుకోవాలని మీ మనసులో మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ నిర్ణయం మీరు తీసుకుంటే మీ లైఫ్ ఎలా మారబోతుంది, లేకపోతే మీ లైఫ్కి ఆ నిర్ణయం ఎలా హెల్ప్ అవుతుందో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇది 2 పైల్ కార్డ్ రీడింగ్. పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2. ఇక్కడ ఏమంటే వీడియోని పాజ్ చేసుకోండి, 2 కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ కార్డ్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు 2 కార్డ్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయంటే 2 పైల్ కార్డ్ రీడింగ్స్ చూసి మీ డెసిషన్కి ఏదైతే యాప్ట్గా అనిపిస్తుందో ఆ బ్లెస్సింగ్స్ని మీరు క్లెయిమ్ చేయొచ్చు. టైం స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది టైమ్లెస్ రీడింగ్. సో మీకు ఎప్పుడు ఈ వీడియో కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం. మీరు ఏదైతే నిర్ణయం ఇంకా తీసుకోలేదు కానీ తీసుకోవాలనుకుంటున్నారో, ధైర్యం చేయకో లేకపోతే మనకు ఒక్కొక్కసారి ఇది రైట్ టైం కాదేమో అనిపిస్తుంది. సో అలా రైట్ టైం కాదేమో అనుకోవడమో లేకపోతే ధైర్యం సరిపోక మనం ఆ నిర్ణయాన్ని పెండింగ్లో పెట్టునింటే ఆ నిర్ణయం మీరు తీసుకుంటే, ఇప్పుడు ధైర్యం చేసి మీరు ఆ నిర్ణయం తీసుకుంటే మీ లైఫ్ ఎలా మారబోతోంది అనేది మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. ఫస్ట్ అయితే మనం కొన్ని కార్డ్స్ తీసుకుందాం, ఆ తర్వాత మనం టారో కూడా చూద్దాం. ఓకే, కొన్ని కార్డ్స్ ఫ్లిప్ అయినాయి. ఓకే, సో ప్యూరిఫికేషన్ ఫస్ట్ కార్డ్, లక్, వావ్, గ్రేస్ఫుల్ పర్సిస్టెన్స్, ఇండిపెండెన్స్, బ్యూటిఫుల్, హోప్. మీరు ఏదైతే నిర్ణయం తీసుకోవాలని ఆ నిర్ణయాన్ని పెండింగ్లో పెట్టినారో, అంటే ధైర్యం సరిపోకో లేకపోతే ఇది రైట్ టైం కాదనుకోనో లేకపోతే ఈ టైంలో మనం ఈ నిర్ణయం తీసుకుంటే మనల్ని ఎలా జడ్జ్ చేస్తారో ఏమనుకుంటారో అని కొన్ని ఇన్హిబిషన్స్ వల్ల మీరు ఇప్పుడు ఆ డెసిషన్ తీసుకోలేకపోతే, ప్లీజ్ మీరు ఆ డెసిషన్ తీసుకున్న వెంటనే మీకు ఇండిపెండెన్స్ వస్తుంది. మీలో ఆ హోప్ ఏదైతే ఉందో, అంటే ఆ ఆశ ఉంది కదా, దట్ లైఫ్ మారుతుందేమో లేకపోతే లైఫ్ బెటర్ అవుతుందేమో, ఇక్కడి నుంచి నాకు మంచి రోజులు మొదలవుతాయి. సో మీ ఆశ ఏదైతే మీలో ఉందో అది ఇలా పూలలాగా వాడిపోకుండా ఈ సీతాకోక చిలుకలాగా, ఈ బటర్ఫ్లై లాగా బ్యూటిఫుల్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వబోతోంది. అంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరిక మళ్ళీ చిగురించబోతోంది, మార్పు చెందబోతుంది అనమాట. మీరు ఏదైతే ఆశిస్తున్నారో దాన్ని మీరు దక్కించుకోగలుగుతారు. ఇక్కడ గ్రేస్ఫుల్ పర్సిస్టెన్స్ ఉంది. అంటే ఏంటి, పట్టువీడని విక్రమార్కుడిలాగా మళ్ళా ప్రయత్నించి మీరు కావాలనుకున్న దాన్ని మీరు దక్కించుకోవడం. ఇక్కడ చూడండి, ముళ్ళ చెట్లకి అందమైన పూలు పూసినాయి అన్నమాట. సో క్యాక్టస్ కూడా చాలా అందమైన పూలు పూస్తాయి. ఎప్పుడు క్యాక్టస్ బాగా ముదిరిన తర్వాత అప్పుడు వాటికి చాలా బ్యూటిఫుల్ పువ్వు పూస్తుంది. సంవత్సరానికి ఒక్కసారే పూస్తుంది. పూసిన పువ్వు చాలా రోజులు అలానే ఫ్రెష్గా ఉంటుంది. సో అలా మాదిరా దీర్ఘకాలంగా మీరు తీసుకోవాలనుకున్న నిర్ణయం మీరు తీసుకోలేక దాన్ని పెండింగ్లో పెట్టునింటే, ఆ నిర్ణయం ఇప్పుడు తీసుకోవడం వల్ల, ఆ నిర్ణయాన్ని ఇప్పుడు ఫైనలైజ్ చేయడం వల్ల మీ లైఫ్లో అయితే అలా మాదిరా కొత్త ఆశ చిగురిస్తుంది. ఈ ఆశ చిగురించడమే కాదు, అదేంటంటే ఆ వికసిస్తున్న ఆ ఆశ కొంతకాలము మీకు దానివల్ల మీరు ఏదైతే కోరుకుంటారో అవన్నీ మీకు దక్కుతుంది. మీకు ఇండిపెండెన్స్ వస్తుంది. మీరు క్యాట్ స్పిరిట్, అంటే ఆ పిల్లలు చూసారా, అది మీకు కావాలనుకున్నప్పుడు మీ దగ్గరికి వచ్చి కూర్చొని మీతో ఆడుకోవడం ఇలా చేయదు. దానికి ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడు మీరు దాంతో ఆడాలి. అంటే దాని ప్రకారం అది పోతుంది, కానీ మన ప్రకారం అది మన మాట వినదు. వెరాజ్ డాగ్ అలా కాదు. డాగ్ ఏంటంటే ఎంతసేపు మన చుట్టూరు తిరుగుతూ ఉంటుంది. క్యాట్ ఏంటంటే మన చుట్టూరు తిరగదు, మనం దాని చుట్టూరు తిరగాల్సి వస్తుంది అనమాట. సో అలా మాదిరా మీ లైఫ్కి ఆ స్వేచ్ఛ అయితే దొరుకుతుందనమాట. స్వేచ్ఛగా మీరు ఎగరగలుగుతారు. ఇప్పుడు ఇక్కడ బటర్ఫ్లై, ఇక్కడ వచ్చి హాక్ స్పిరిట్ ఉంది. సో అలా మాదిరా స్వేచ్ఛగా మీరు ఎగరగలుగుతారు. ఈ స్వేచ్ఛతో పాటు మీకు లక్ వస్తుంది. బ్యూటిఫుల్
నాకు ఆ లక్ ఫ్యాక్టర్ లేదు, నాకు ఆ లక్ ఫ్యాక్టర్ లేక నేను చాలా లైఫ్లో మిస్ అయిపోయినాను అని మీరు బాధపడుతుంటే మీకు ఆ లక్ ఫ్యాక్టర్ యాడ్ అవుతుంది. మీరు తీసుకుపోయే ఈ నిర్ణయం వల్ల మీరు చాలా లక్కీగా టర్న్ అవుట్ అవుతున్నారు. సో ఇక్కడ డక్ స్పిరిట్ వచ్చింది. డక్ అసలుకి నేలపైన ఉండగలుగుతుంది, నీళ్ళల్లో కూడా ఉండగలుగుతుంది. అలా మాదిరిగా మీరు ఎలా అయినా కానీ ఎక్కడైనా కానీ మీరు అడ్జస్ట్ అయిపోతారు, ప్లస్ అడాప్ట్ అవ్వగలుగుతారు అనమాట. మీలో ఆ అడాప్టబిలిటీ నేచర్ పెరుగుతుంది. మీరు చాలా లక్కీగా, అంటే ఇంతకు ముందు నేను ఇక్కడికి పోలేనేమో, ఇంతకుముందు నాకు ఇది దక్కదేమో అనుకునేది కూడా ఇప్పుడు లక్కీగా మీకు దొరుకుతుంది. మీరు ఏమైనా చేయగలుగుతారు. ఇంతకుముందు ఆ జాబ్ నాకు రాదనుకున్నాను, ఏందబ్బా ఇంత లక్కీగా నేను అది దక్కించుకోగలిగినాను. ఎందుకంటే మీరు పట్టువిడని విక్రమార్కుల్లాగా, అంటే పర్సిస్టెంట్గా మళ్ళా ఒకసారి ఓడిపోయినా పర్వాలేదు, మళ్ళీ నేను ఎలా అయినా గెలవాలి అనే కోరిక కాంక్షతో మీరు దక్కించుకోబోతున్నారు. ప్యూరిఫికేషన్. ఇక్కడ మీలో మీరు ఒక కొత్త వ్యక్తిని కనుగొనబోతారనమాట. కొత్త వ్యక్తి మీకేం కొత్త కాదు, మీ లోపల ఉన్న వ్యక్తే, కాకపోతే కొత్తగా ఇప్పుడు ఆవిష్కరించబోతున్నారు. ఇన్ని రోజుల నుంచి మీకు అనిపిస్తూనే ఉండొచ్చు, అరే మనం ఇలాంటివి చేయకూడదు, లేకపోతే ఇలా ఉండకూడదు, మనం ఇలా ఉండాలి, మనం ఇలా మాట్లాడాలి, మన పర్సనాలిటీ ఇలా ఉండాలి. సో ఏదన్నా కావచ్చు, మనం ఫిజికల్గా ట్రాన్స్ఫర్మేషన్ కావచ్చు, సైకలాజికల్ ట్రాన్స్ఫర్మేషన్ కావచ్చు, మార్పు, ఇలా నేను మారి నేను ఇలా ఉంటే బాగుంటుంది, నా లైఫ్ ఇంకొంచెం బెటర్ అవుతుంది అనుకునేది ఏదన్నా కానీ అలా ప్యూరిఫికేషన్. కడిగిన ముత్యం లాగా ఆ బురదలో ఉన్న తామరకి బురద అంటదు. అది ఎంత బురదలో ఉన్నా కానీ తామరకు ఉండాల్సిన స్పెషాలిటీ తామరకు ఉంటుంది. ఆ తామరని తీసుకొని వచ్చి మనము దేవుడికి అర్పిస్తామన్నమాట. పూజకి అది చాలా శ్రేష్టమైనది. సో అలా మాదిరా మీలో ఏమన్నా ఇంతకు ముందు అలా నెగటివ్ ఎనర్జీస్ కావచ్చు, లేకపోతే ఏదో విధంగా కలుషితం అయినంటే దాని నుంచి శుద్ధి పొందబోతున్నారనమాట. బ్యూటిఫుల్. ఈ ఒక్క నిర్ణయం మీలో మీకు కాన్ఫిడెన్స్ని తెచ్చిపెడుతుంది. యు ఆర్ గోయింగ్ టు గెట్ ప్యూరిఫైడ్. లక్ ఫ్యాక్టర్ యాడ్ చేస్తుంది. మీకు ఏదైతే ఇంతకు ముందు మీలో ఉందో కాంక్ష, దట్ యునో ఎట్టన్నా కానీ పట్టుదలగా మనం దీన్ని సాధించాలి అని చెప్పి ఎన్నిసార్లు ఓడిపోతున్నా కానీ ఆ ఓటమిని అంగీకరించకుండా మీరు మళ్ళా గెలవాలి అనే కాంక్షతో మళ్ళా ప్రయత్నిస్తున్నారో, ఆ ప్రయత్నం చేస్తే మనం దేన్నైనా దక్కించుకోగలుగుతామనేది మీలో పెరుగుతుంది. సో ఇక్కడి నుంచి మీరు ఒకసారో 2 సార్లు ప్రయత్నించేసి ఇంకా వదిలేద్దాంలే అంటే ఇప్పుడు వరకు చాలా ప్రయత్నించేసి నిరాశ చెందుంటారు. ఇప్పుడు మీరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు మళ్ళా ప్రయత్నించినారు కాబట్టి మీకు ఈ ఇండిపెండెన్స్ వస్తుంది. సో ఈ ఇండిపెండెన్స్తో మీకు స్వేచ్ఛ వస్తుంది, మీలో ఆ హోప్ అనేది మళ్ళా కల్టివేట్ అవుతుంది. బ్యూటిఫుల్. సో మనం టారో ద్వారా చూద్దాం అసలు ఏమైంది ఉండొచ్చు, ఎందుకు మీరు ఈ కన్క్లూషన్కి వచ్చినారు, ఈ డెసిషన్ ఎందుకు తీసుకోవాలి, ఇప్పుడైనా ఇది ఇట్స్ రైట్ టైం, ఇంకా మనం తీసుకుంటే బాగుండు అనే ఆలోచనలు మీకు కొన్ని రోజుల నుంచి కలుగుతూ ఉంటే, దేనిపైనన్నా కావచ్చు, అది మీ హెల్త్ పైన కావచ్చు, మనీ పైన కావచ్చు, కెరియర్ పైన కావచ్చు, రిలేషన్షిప్ పైన కావచ్చు, ఏదన్నా కానీ ఈ నిర్ణయం నేను ఇంక ఇప్పుడు తీసుకోవాలి, ఇట్ ఈస్ హై టైం, ఇప్పుడు కూడా నేను ఇంక తీసుకోకపోతే ఇంకా ఇట్ విల్ బి కంప్లీట్లీ అవుట్ ఆఫ్ మై హ్యాండ్స్, కాబట్టి నేను ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని అయితే తీసుకోవాలి అని మీకు అనిపిస్తుంది కదా. ఆ నిర్ణయం మీరు ఎందుకు తీసుకోవాలంటే ఇందుకే తీసుకోవాలి. మనం టారోతో చూద్దాం, మనకు టారో కార్డ్స్ ఏం చెప్తాయో చూద్దాం. ఈ నిర్ణయానికి మీరు రావడానికి మేజర్ కాజెస్, రీజన్స్ ఏంటి, లేకపోతే మనకి బ్యూటిఫుల్ 5 కార్డ్స్ కావాలనుకున్నాను, 5 కార్డ్స్ వచ్చింది. 4 ఆఫ్ పెంటికల్స్, 7 ఆఫ్ కప్స్, 6 of swords, 9 of wands, 6 of pentacles. What should I tell you? I'm really proud of you. నిజంగానే ఎండ్ ఆఫ్ ద డెక్లో మనకి 7 of pentacles ఉంది. మీరు చాలా ఎదురు చూసారు, చాలా ఓపికగా ఎదురు చూసారు, ఇది జరగాలని చెప్పి మీరు కోరుకున్నారు. ఈ మెట్లయితే చెట్టు చిన్న విత్తనం నుంచి దాన్ని పెంచి అది పెద్దదవ్వాలి, అది పూలో ఫలమో ఇవ్వాలని చెప్పి కోరుకొని దానికి రోజు నీళ్లు పోసి దానికి సరిపడా ఎండ తగులుతుందా లేదా, మట్టి ఎలా అవుతుంది, సో ఇలా అంతా మట్టికి కావాల్సిన పోషకాలు ఏంటి, ఆ మట్టిలో ఏముంటే ఈ విత్తనం మంచిగా చిగురించి చెట్టుగా మారుతుంది, ఇవన్నీ ఆలోచించి ఆ రోజు మనము అలసిపోకుండా ఆ చెట్టుని ఎంత ఓపికగా అయితే పెంచి పెద్ద చేసుకునిందో అలా మాదిరా మీరు ఓపికగా మీరు
దీనికోసం రైట్ టైం కోసం వెయిట్ చేసి ఉంటారు. ఇక్కడ ప్యూరిఫికేషన్ ఎందుకు జరుగుతుంది అంటే 4 ఆఫ్ పెంటికల్స్ ఒకలాంటి భయం ఉంటుంది. ఎక్కడ మనం దీన్ని పోగొట్టుకుంటామో, ఎక్కడ మన గురించి ఇది తెలిస్తేనో, ఇప్పుడు రిలేషన్షిప్పే అనుకుందాము, మనలో ఈ క్వాలిటీ ఉంది, ఈ క్వాలిటీ గురించి ఎదుటి వాళ్ళకి తెలిస్తే వాళ్ళు మనల్ని ఎక్కడ తప్పుగా అర్థం చేసుకొని మనల్ని వదిలి వెళ్ళిపోతారో అనే భయంతో మనం దాన్ని దాచిపెట్టుకొని ఉండొచ్చు. ఇప్పుడు ఏమనిపిస్తుందంటే మనలో మంచైనా చెడైనా వాళ్ళకి తెలిసి వాళ్ళు మనతో ఉన్నారంటే వాళ్ళు మనవాళ్ళు, కానీ వాళ్ళు మన వాళ్ళు కాదు అనే రియలైజేషన్కి వచ్చినారు. కాబట్టి ఏది నేను దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఏదైనా కానీ నేను ఓపెన్గా ఉంటాను. నేను ఓపెన్గా ఉండి నన్ను ఎవరైతే అలా ఇష్టపడతారో వాళ్ళు నా దగ్గర ఉంటారు, లేకపోతే లేదు. ఇంతకుముందు ఏదైనా జబ్బు నిండొచ్చు, ఈ జబ్బు గురించి నేను బయటకు చెప్పుకుంటే నన్ను ఎవరన్నా చిన్నగా చూస్తారేమో, ఎగతాళి చేస్తారేమో, లేకపోతే నాకు ఇట్లా జబ్బు ఉందని ఇంకా 10 మందికి చెప్పుకుంటారేమో, నవ్వుకుంటారేమో అనుకుని భయపడుతూ ఉండి ఇప్పుడు ఆ హెల్త్ ప్రాబ్లమ్ని ఎక్స్పోజ్ చేస్తాను ఉండొచ్చు. దానివల్ల ఇంకెవరన్నా మీకు అంటే దానిపైన హెల్త్ పైన డెసిషన్ తీసుకోవాలనుకోని ఉండొచ్చు. తద్వారా అట్లా ఓపెన్ అయ్యి చెప్పిన దానివల్ల ఎవరన్నా మంచి డాక్టర్ని సజెస్ట్ చేసి అట్లా డాక్టర్ దగ్గరికి వెళ్ళి హీల్ అవుతూ ఉండొచ్చు. ఫినాన్షియల్గా చాలా బర్డెన్ ఉంటుంది, స్టక్ అయిపోయి ఉంటుంది, మనీ బ్లాక్ అయిపోయి రాకుండా చాలా మనల్ని వెయిట్ చేపిస్తూ ఉండొచ్చు. స్టక్ అయిపోయినప్పుడు మనీ ఏమైపోతుంది, మనకి చాలా ఆందోళనకరంగా ఉంటుందన్నమాట. అరే ఇది బ్లాక్ అయిపోయింది, దీన్ని ఎట్లా మనం రిలీజ్ చేసుకోవాలి అనేది ఇంతకుముందు అర్థం కాకుండా ఉండొచ్చు. ఇప్పుడు ఏంటంటే ఓకే మనము ఇంకొక అంటే ప్రయత్నం ద్వారా చూద్దాము, ఆ ప్రయత్నం ద్వారా రాకపోతే మనం ఇంకేదన్నా దారి మనం ఎంచుకోవాలి. ఆ దారి ఎలా ఉండాలి, ఇప్పుడు చూడండి ఈ చేప కూడా ఇది ఈ పక్క నుంచో రావచ్చు, ఈ మధ్యలో సందులోంచి వస్తుంది. సో ప్రతిదానికి ఒక మార్గం ఉంటుంది. సో ఆ కొత్త మార్గం ఏదో తెరుచుకుంటూ ఉండొచ్చు. సో కొత్త విధంగా మనం ప్రయత్నం చేయొచ్చు. ఒకరి ద్వారా కాంది ఇంకొకరి ద్వారా అవ్వచ్చు, ఒక విధంగా అవ్వంది ఇంకొక విధంగా అవ్వచ్చు. సో జాబ్లో అయినా కానీ అంతే. ఇంతకుముందు 10 జాబులకి అప్లై చేసింది రాకుండా చాలా ఒత్తిడి పెరిగిపోయి ఏం చేయాలో అర్థం కాకుండా మనసులో అట్లనే బిగుసుకున్నట్లు అయిపోయిందంటే ఇప్పుడు దాని నుంచి మీరు తెలుసుకునేది ఏంటంటే ఒక విధంగా మనం దాన్ని చూస్తే మనలో ఎనర్జీస్ మొత్తం ఇట్లా ష్రింక్ చేస్తుంది. సో మనం విత్ ఓపెన్ హ్యాండ్స్ మనకి ఏదొస్తే దాన్ని చూద్దాము, వచ్చిన దాంట్లో బెస్ట్ని పిక్ చేసుకుందాము అన్న ఆ ఐడియాలజీకి థాట్ ప్రాసెస్కి వచ్చి ఉండొచ్చు. ఇక్కడ లక్ కింద 7 ఆఫ్ కప్స్ వచ్చింది. సో మీకు ఆపర్చునిటీస్ ఓపెన్ అప్ అవుతున్నాయి, ఆప్షన్స్ ఓపెన్ అప్ అవుతున్నాయి. అంటే ఇంతకుముందు మీకు దారి కనిపించకపోయి ఉండొచ్చు, ఇప్పుడు మీకు చాలా దారులు ఓపెన్ అయినాయి. ఒక్కసారిగా మనకు నచ్చిన చాలా ఐటమ్స్ డిన్నర్కో లంచ్కో అమ్మ ప్రిపేర్ చేస్తే మనం ఎంత ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతాం, ఇది తినాలా అది తినాలా అన్నీ నాకు ఇష్టమైనటివే, నేను ఏది ముందు తినాలి అని ఉంటుంది కదా. అలా మాదిరి లక్ ఫ్యాక్టర్ వల్ల ఇంతకు ముందు అసలుకి దారే లేదు, ఆప్షనే లేదు అనుకున్న దగ్గర మీకు చాలా ఆప్షన్స్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయి. అందుకనే ఇప్పుడు మీరు ఆ డెసిషన్ తీసుకోవాలి. సో ఆ రైట్ డెసిషన్ తీసుకోవాలి. ఇంతకు ముందు చాలా కుచిత మనస్తత్వంతో కావచ్చు, బెరుకుతో కావచ్చు, భయంతో కావచ్చు, ఆందోళనతో కావచ్చు మిమ్మల్ని మీరు ఇట్లా ముడిచిపెట్టేసుకొని ఉంటే ఇప్పుడు ఆ భయము బెరుకు ఆందోళన లేకుండా స్వేచ్ఛగా మీరు డెసిషన్ తీసుకునే టైం వచ్చింది. అందుకనే మీకు చాలా మార్గాలు ఓపెన్ అప్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఓపెన్ అప్ అవుతున్న ఈ మార్గాలని మీరు ఎంచుకొని కానీ ముందరికి పోయినారంటే మీకు ఆ లక్ ఫ్యాక్టర్ కలిసి వచ్చి మీకేమవుతోంది, ఈ ఆపర్చునిటీస్ మీకు వేరే వేరే ప్లేసెస్ని కూడా ఓపెన్ చేస్తున్నాయి. అంటే ఇప్పుడు మీరు సిటీలో జాబ్ చేయాలనుకున్నారు, లేదు అదర్ కంట్రీలో జాబ్ చేయాలనుకున్నారు, మీకు అలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీరు ట్రావెల్ చేయాలనుకున్నారు, మీరు ట్రావెల్ చేయొచ్చు. మీకేంటంటే ఈ దారి ఓపెన్ అయిన దానివల్ల ఇప్పుడు మీరు నడచడానికి మీకు ఈజీ అయిపోయింది. ఇంతకుముందు గులకరాయిలతో ఉన్న రోడ్డు పైన నడచాలంటే చెప్పులు లేకుండా కాళ్ళకి నడచాలంటే ఎంత కష్టం. ఇప్పుడు ఏమైంది, తార్ రోడ్డు వేసేసినారు, స్మూత్గా ఉంది, ఇప్పుడు ప్రయాణం సులువైపోతుంది. అలా మాదిరా మీరు కష్టపడిన దానికే, మీరు మళ్ళా కష్టపడిన దానికే ఇప్పుడు మీ ప్రయాణం అయితే సులువవుతుంది అనమాట, ఈజీగా వెళ్ళగలుగుతున్నారు. ఇంతకు ముందు మీలో ఉన్న ఇన్హిబిషన్స్, అంటే నేను దీన్ని డీల్ చేయలేను, లేకపోతే వీళ్ళతో మాట్లాడలేను, వీళ్ళని నేను ఎదిరించలేను, మీరేం తప్పు చేయలేదు. మీరు తప్పు చేయకపోయినా కానీ
మీరు చెప్పేది ఇంతకు ముందు వాళ్ళు వినకపోయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు మీలో ఎంత ధైర్యం వచ్చింది అంటే యూ హ్యావ్ బికమ్ వెరీ వెరీ కరేజియస్ అండ్ బ్రేవ్. నవ్ యూ కెన్ స్టాండ్ ఫర్ వాట్ యూ ఫీల్. మీరు ఏదైతే అనుకుంటున్నారో దానిపైన మీరు నిలబడి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. దట్స్ హౌ యూ హ్యావ్ బికమ్ ఇండిపెండెంట్. యు ఆర్ ఫైటింగ్ ఫర్ యువర్ జస్టిస్, యు ఆర్ ఫైటింగ్ ఫర్ యువర్ ఐడెంటిటీ, యు ఆర్ ఫైటింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. మీకోసం మీరు చేసుకుంటున్నారు, ఎవరి కోసమో కాదు. నేను ఒకటే చెప్తున్నాను, మనము ఏదైనా ఫ్రీగా ఇచ్చినామంటే దానికి వాల్యూనే ఉండదు అసలుకే. ఏముందిలే, మనం ఎప్పుడు అనుకున్నా కానీ ఇది దొరుకుతుంది, ఎప్పుడు దొరికేది దానికి. అది ఎంత ఔషధ విలువలు కలిగిందైనా కానీ, అది ఎంత గొప్పదైనా కానీ దానిపైన ఒక చిన్న చూపు ఉంటుంది. ఏమంటే ఎప్పుడు మన దగ్గరే ఉంటుంది కదా, ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకోవచ్చు కదా అని. అదే ఎప్పుడు దొరకంది ఒక ఎగ్జాటిక్ ఫ్రూట్ కావచ్చు, మనకు అందుబాటులో లేనిది, మనకి నక్క ద్రాక్ష పళ్ళు కథ ఉంటుంది కదా. నక్క రోజు ద్రాక్ష పళ్ళ తోటలోకెళ్ళి ద్రాక్ష పళ్ళు అందుకోవాలనుకొని రోజు ఎగిరి ప్రయత్నించి విఫలమైపోయి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. సో అవి అందరినీ ద్రాక్ష పండ్లు కాబట్టి, అబ్బా ఇది ఎంత రుచిగా ఉంటుందో, ఇవి ఎట్లుంటాయో ఏమో అని కుతూహలం ఉంటుంది, కోరిక ఉంటుంది. ఒక్కసారి ఆ ద్రాక్ష పండుని ఎలా అయినా కానీ నేను తినాలి అనుకొని నిర్ణయించుకొని దాన్ని పట్టుకొని నోట్లోకి రాగానే, అబ్బా ఇదేంది ఇంత పుల్లగా ఉందో. సో అందరినీ ద్రాక్ష పళ్ళు ఎప్పుడైనా తీగానే ఉంటాయి, ఒకసారి అందితేనే కదా దాని రుచి తెలిసేది. సో మన విలువ కూడా అలాంటిదే. అందుబాటులో ఉండి ఏదైనా ఫ్రీగా పోతా అనింది అనుకోండి, దానికి ఏం విలువ ఉండదు. ప్రతిదానికి ఒక ప్రైస్ ట్యాగ్ అందుకనే ఉండాలి. ఏది ఫ్రీగా వచ్చిన దాన్ని మనము దానికి వాల్యూనే ఉండదు అసలు నిజంగానే. అట్లా మీరు ప్రతి ఒక్కరి కోసము ముందరబడి చేయడం కానీ, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి వాళ్ళకి ఏదైనా సహాయం కావాలంటే వెంటనే ఇవ్వడం కానీ, తల్లో నాలుక ఏదో అంటారు కదా, సామెత ఒకటి ఉంది కదా, దట్ అంటే ఎవరికి ఏదైనా కానీ ముందుండి చేయడం, ఇలాంటి చేసిన దానివల్ల అక్కడ మీకు ఆ వాల్యూ లేకపోగా మీకు ఆ ఇండిపెండెన్స్ లేకుండా ఉంటుంది. అంటే మనకి ఒకలాంటి రెస్ట్రిక్షన్ వచ్చేస్తుంది కదా, దట్ యు నో, అరే మనం ఇది చేస్తే ఏమనుకుంటారో, అది చేస్తే ఏమనుకుంటారో, మనం ఇలానే ఉండాలేమో, మనల్ని ఇలా జడ్జ్ చేస్తారేమో, మనల్ని తప్పుగా అనుకుంటారేమో, మనల్ని చెడు అనుకుంటారేమో, ఇవన్నీ ఇప్పుడు ఆ ఇన్హిబిషన్స్ లేవు. అందుకని మీకు ఆ ఇండిపెండెన్స్ వచ్చింది. అందులో బ్లాక్ క్యాట్ ప్రొటెక్షన్. సో మీకు ఆ ప్రొటెక్షన్ లభిస్తుంది, మీరు స్ట్రాంగ్గా మీకోసం మీరు నిలబడుకుంటున్నారు. అందుకనే ఈ కొత్త చిగురులు వస్తున్నాయి, అందుకే మీకు గ్రోత్ ఉంది, అందుకే మీకు ఆ ఐడెంటిటీ ఉంది, అందుకే మీకు ఆ రికగ్నైజేషన్ వస్తుంది, మీకంటూ మీకు ఒక వాల్యూని యాడ్ చేస్తుంది. ఇప్పుడు యు ఆర్ నాట్ ఫర్ ఫ్రీ, యూ హ్యావ్ ఎ ప్రైస్ ట్యాగ్. అండ్ మీలో ఉన్న విలువలు దాన్ని ఇంకా పెంచుతున్నాయి. సో మీరు అందుకనే ఇంత స్ట్రాంగ్గా నిలబడగలుగుతున్నారు. నిలబడుకొని మీరు ఏదైతే ఆశించినారో దాన్ని మీరు పొందబోతున్నారో, ఆ హోప్ ఏదైతే మీలో ఉన్నిందో అది మీకేం తీసుకొని వస్తుంది, లైక్ మీకు ఏం దక్కాలో అది మీ దగ్గరికి తీసుకొని వస్తుంది. మీరు ఇన్ని రోజులు వెయిట్ చేసి దాన్ని కాపాడుకొని పెంచి పోషించి దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో ఆ ప్రతిఫలం దక్కుతుంది. ఈ డెసిషన్తో మీకు రావాల్సింది మీకు వస్తుంది. చూడండి ఇక్కడ గిఫ్ట్స్ ఇస్తుంది అమ్మ. సో మీకు దక్కాల్సింది మీకు దక్కుతుంది. ఇంతకుముందు మీకు దక్కాల్సింది కూడా ఇతరులకు వెళ్ళిపోయేది. ఎందుకంటే పోనీలే ఇచ్చేనీలే, నాకన్నా చిన్నదనో లేకపోతే నాకన్నా పెద్దవాళ్ళు, వాళ్ళకి గౌరవం ఇవ్వాలి, వాళ్ళని తీసుకొనిలే, అరే వీళ్ళకి అగెయిన్స్ట్గా మనం పోకూడదు, పోనీలే నెక్స్ట్ టైం నాకు వస్తుందేమో. అందుకనే ఇక్కడ గ్రేస్ఫుల్ పర్సిస్టెన్స్, ఇంకొకసారి వస్తుందేమో, ఇంకొకసారి ఇస్తారేమో, లేకపోతే ప్రమోషనే కావచ్చు, జాబ్లో మీరు చాలా కష్టపడుతూనే ఉండొచ్చు, చాలా పని మీరు మేజర్ పని మీరు చేస్తూనే ఉండొచ్చు, కానీ ప్రతిఫలం రిజల్ట్ వచ్చే కాడికి ఇంకొకరికి దక్కుతూనే ఉండొచ్చు. దక్కిన ప్రతిసారి మీరు చాలా డీలో పడిపోయి ఉంటారు, బాధపడి ఉంటారు, ఎందుకంటే మీరు కష్టపడి పనిచేసింది కదా. సో ఆబ్వియస్గా మీకు బాధ ఉంటుంది. కానీ ఇప్పుడు ఏంటంటే మీకు ఏదైతే దక్కాలో అది మీకు దక్కుతుంది. ఇక్కడ 6 of Pentacles. సో యు ఆర్ గోయింగ్ టు గెట్ వాట్ యూ ఎగ్జాక్ట్లీ డిజర్వ్. మీకు ఏదైతే మీకు దక్కాల్సింది ఉందో అది దక్కుతుంది. ఈ డెసిషన్ మీ లైఫ్ని అలా మార్చబోతుంది. ఈ దక్కేది, ఈ గిఫ్ట్ మీ లైఫ్ అప్లిఫ్ట్మెంట్కి హెల్ప్ అవుతుంది, మీ ఎదుగుదలకు హెల్ప్ అవుతుంది. సో ఖచ్చితంగా మీరు ఏదైతే డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారో అది మీ లైఫ్ని అయితే ఇలా మారుస్తుంది, మీకు ఇలా హెల్ప్ అవుతుంది. కాబట్టి మీరు ఆ నిర్ణయాన్ని ఏదైతే మీ మనసులోనే పెట్టుకొని ఇప్పటి వరకు మదన పడుతున్నో ఎలా చెప్పాలనుకుంటున్నారో మీరు ధైర్యంగా
నిస్సంకోచంగా దాన్ని వ్యక్తపరచడం మంచిది. ఆ డెసిషన్ మీరు ఇప్పుడు తీసుకున్నారు అంటే మీ లైఫ్ ఇలా మారుతుంది. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కన్నా నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పైల్ 2, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం. ఫస్ట్ మీరు తీసుకోబోయే ఈ నిర్ణయం మీ లైఫ్ని ఎలా మార్చబోతోంది అనేది మనం ఫస్ట్ చూద్దాం. పైల్ 2 వాళ్ళు తీసుకోబోయే ఈ డెసిషన్ వాళ్ళ లైఫ్కి ఎలా హెల్ప్ అవుతుంది. మీరు ఏదన్నా భయాలతో కావచ్చు, లేకపోతే పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్న డెసిషన్ మీరు ఇప్పుడు తీసుకుంటే మీ లైఫ్కి అది ఎలా హెల్ప్ అవుతుందో మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. పైల్ 2 వాళ్ళు ఏదైతే పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నారో ఆ డెసిషన్ ఇప్పుడు తీసుకుంటే వాళ్ళ లైఫ్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అవబోతోంది. ఇక్కడ ఆల్రెడీ 2 కార్డ్స్ వచ్చినాయి. సాక్రల్ చక్ర, సాక్రిఫైస్, రెండు ఎస్తోనే వచ్చినాయి. సో ఈ పైల్ చూస్తున్న వాళ్ళ పేర్లు కూడా చాలా వరకు ఎస్తో స్టార్ట్ అవుతూ ఉండొచ్చు. అండ్ ఇక్కడ 2, 12, సో మల్టిపుల్స్ ఆఫ్ 2 నడుస్తుంది. సో ఈ డెసిషన్ తీసుకోవాలా వద్దా అని చాలా ఆలోచిస్తూ ఉంటారు. ఆ 2 వే థింకింగ్ అయితే ఉంటుంది. తీసుకుంటే ఏమవుతుంది, తీసుకోకపోతే ఏమవుతుంది, ఎలా తీసుకోవాలి, నేను తీసుకుంటే మంచిదా కాదా అని చాలా చాలా ఆలోచిస్తూ ఉండొచ్చు. సో మీరు అలా ఆలోచిస్తున్న ఈ నిర్ణయం బ్యూటిఫుల్. సో ఇక్కడ 6 మెమరీస్ ఆఫ్ లవ్. ఇంకా 2 కార్డ్స్ తీసుకొని మనం ఫైనల్గా రీడింగ్ స్టార్ట్ చేద్దాం. ట్రూత్, బ్యూటిఫుల్. ఇంకొక కార్డ్. ఓకే, థ్యాంక్ యూ. అవేర్నెస్. ఇక్కడ అవుట్ ఆఫ్ 5 కార్డ్స్ ఐ హ్యావ్ టేకెన్ మనకి 3 మేజర్ ఆర్కానా కార్డ్స్. సో ఇక్కడ కొంతమంది డెసిషన్ రిగార్డింగ్ మ్యారేజ్ అయిన ఉండొచ్చు, రిలేషన్షిప్ అయిన ఉండొచ్చు. సో మీరు ఆ స్టెబిలిటీ కోరుకుంటూ ఉండొచ్చు. మనకి ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డెక్లో ట్రింఫ్ వచ్చింది. ట్రింఫ్ అంటే సక్సెస్, విక్టరీ. సో ఈ డెసిషన్ మీకు సక్సెస్ని తీసుకొని వచ్చి పెడుతోంది. డిసెప్షన్ నుంచి ఎవరైతే మిమ్మల్ని మోసం చేసినారో, వెన్నుపోటు పరిచినారో వాళ్ళపైన మీకైతే సక్సెస్ వస్తుంది. ఒకవేళ ఎవరన్నా మిమ్మల్ని అలా మోసపరిచి ఉంటే. సో ఇక్కడ మనకి సాక్రల్ చక్ర వచ్చింది. సాక్రల్ చక్ర వచ్చి మనకి హిప్ రీజియన్ అండ్ లోవర్ అబ్డామిన్ రీజియన్ గురించి మాట్లాడుతుంది. దీనికి ఆరెంజ్ కలర్ అనమాట. సో సాక్రల్ చక్ర మామూలుగా మనకి ఏంటంటే మనకి ఏమైతే కావాలో అది తీర్చుకోగలుగుతాం అనమాట, మన సాక్రల్ చక్ర స్ట్రాంగ్ ఉంటే. సో మన ఎమోషన్స్ కావచ్చు, డిజైర్స్ కావచ్చు, క్రియేటివిటీ కావచ్చు, ఇవన్నీ ఎలా పెంపొందుతాయంటే సాక్రల్ చక్ర ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటుందో మన కోరికల్ని, మన ఎమోషన్స్ని కంట్రోల్లో పెట్టుకోవడం కానీ, మనం ఏదన్నా కొత్తగా ప్రయత్నించడం కానీ, ప్రయత్నించి దాంట్లో సక్సెస్ అవ్వడం కానీ, మనలో ఆ క్రియేటివిటీ అంటే మనం చేయగలుగుతాము, చేసేది ఎంత సృజనాత్మకంగా చేయగలుగుతామో ఇవన్నీ మనకి సాక్రల్ చక్ర పైన ఆధారపడి ఉంటాయి. సో ఎవరైతే ఈ పైల్ చూస్తున్నారో మీరు తీసుకోబోయే డెసిషన్ మీకు ఎలా హెల్ప్ అవుతుందంటే, ఒకవేళ కానీ మీకు లోవర్ అబ్డామిన్ కానీ హిప్ రీజన్లో కానీ మీకు ఏదైనా పెయిన్ ఉంటే, లో బ్యాక్ పెయిన్స్ కావచ్చు కొంతమందికి ఏంటంటే యూటిరస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, కొంతమందికి అబ్డామిన్కి రిలేటెడ్ లోయర్ అబ్డామిన్లో మనకి ఇప్పుడు గాల్ బ్లాడర్ కానీ ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నదానివల్ల వాటిని పెండింగ్ పెట్టి పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఇప్పుడు డాక్టర్కి వెళ్ళి చూపించుకునే దానివల్ల అలాంటివి రెక్టిఫై అయితే లైఫ్ ఇంకా కొంచెం బెటర్ అవుతుంది కదా. సో మీలో ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలు తీర్చుకోగలుగుతున్నారనమాట ఇప్పుడు ఈ డెసిషన్ ద్వారా. సో ఇక్కడ మనకి 12 సాక్రిఫైస్ వచ్చింది. అంటే ఇక్కడ మనకి హ్యాండ్ మ్యాన్ అనమాట లిటరల్గా ఈ కార్డ్. సో ఇక్కడ మీరు మనం అనుకుంటారు కదా ఒక్కొక్కసారి దట్ మనం రియల్గా గెలిచే మనం పొందాల్సిన అవసరం లేదు, కొన్నిట్లో మనం ఓడిపోయినా కానీ మనం గెలిచినట్లే అని. సో ఇక్కడ మీరు ఓడిపోయాము అనుకున్న దగ్గర నుంచి ఎక్కడి నుంచో మీకు గెలుపు వస్తుంది. అది మీకు కొత్త ఆశను తీసుకొని వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మీకు రెయిన్బో కనిపిస్తుందా. సో లైఫ్ ఇంతవరకు చాలా డార్క్గా ఉంది, నా లైఫ్లో అసలు కలర్ లేదు, జోష్ లేదు, ఎనర్జీ లేదు, హ్యాపీనెస్ లేదు, జాయ్ లేదు, ఎంటర్టైన్మెంట్ లేదు అని మీరు అనుకుంటూ ఉంటే, నేను ఇప్పుడు వరకు చాలా సాక్రిఫైస్ చేసినాను,
దట్ వాళ్ళ కోసమో వీళ్ళ కోసమో, నా చెల్లి కోసం, నా అన్న కోసం, లేకపోతే మా అమ్మ కోసం, మా నాన్న కోసం, లేకపోతే ఎవరి కోసమో, నా ఫ్రెండ్స్ కోసం నేను సాక్రిఫైస్ చేసిన, అంటే నేను వదులుకున్నాను వీటన్నిటిని, నా సుఖం, శాంతి, ఆనందం వీటన్నిటిని వదులుకున్నాను. చిన్న చిన్న కోరికల్ని కూడా నేను తీర్చుకోవడం లేదు. నేను కట్టు బానిసలాగా నేను డబ్బులు సంపాదించి నేను తీసుకొని వచ్చి వీళ్ళకి ఇస్తున్నాను తప్పితే నాకు స్వేచ్ఛ లేదు అని నేను వీళ్ళ కోసం ఏదో చేసినాను, నేను కోల్పోయినాను, నేను సాక్రిఫైస్ చేసినానని మీరు ఫీల్ అవుతుంటే ఈ డెసిషన్తో మీరు ఇలాంటి ఒక విక్టిమ్ ఎనర్జీ నుంచి బయటకు వస్తారు. మీకు ఇక్కడి నుంచి స్వేచ్ఛ వస్తుంది, ఎందుకంటే మీ లైఫ్లోకి ఆ రెయిన్బో కలర్స్ వస్తుంది. మీ యువర్ లైఫ్ ఈజ్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్. ఆ కలర్స్ యాడ్ అవుతున్నాయి. ఇప్పుడు వరకు బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ లాగా ఉండేది, ఇప్పుడు కలర్ పిక్చర్ అవుతుంది, కలర్ ఫోటో అవుతుంది. డిమ్ ఎనర్జీస్, డార్క్ ఎనర్జీస్, గ్లూమీ ఎనర్జీస్ నుంచి చాలా హ్యాపీ ఎనర్జీస్, బ్లాసమింగ్ ఎనర్జీస్, జాయ్ఫుల్ ఎనర్జీస్ వస్తున్నాయి. అందుకని యూ గోయింగ్ టు మేక్ మెమరీస్ ఆఫ్ లవ్. సో ఇక్కడ చూసినారా, ఈ సాక్రల్ చక్ర కూడా ఎమోషన్స్ గురించి, డిజైర్స్ గురించి మాట్లాడుతుంది. ఇక్కడ మెమరీస్ ఆఫ్ లవ్ వచ్చింది. సో నెంబర్ 6 మనకి ఏం చెప్తుంది, మనము ఎంత డెడికేటెడ్గా ఉన్నాము, ఎవరి పట్లైనా కానీ, లేదు దేని పట్లైనా కానీ మనం ఎంత డెడికేటెడ్గా ఉన్నాము, మనం ఎంత యునైటెడ్గా ఉన్నాము, మనం 10 మందితో కలిసి చేయాల్సిన పని అయితే వాళ్ళతో మనం ఎలా బ్లెండ్ అయిపోయి, ఎలా కలిసిపోయి మనం చేయాలనుకున్నది మనం సాధించుకోగలుగుతున్నాము, మనం ఆ రైట్ బ్యాలెన్స్లో ఎక్కడున్నాము, ఎలా ఉన్నాము, అంటే మనం ఎమోషనల్గా మనం ఫూల్స్ లాగా ఉన్నామా, లేదు ఈ ఎమోషన్స్ని మనము అసలుకి హైడ్ చేసేసి మనం చాలా క్రూడ్గా ఉన్నామా, ఎక్కడున్నాం, మనం ఎలా ఉన్నాం, ఎంత ప్రేమగా ఉన్నాము, లేదు ఎంత కఠోరంగా ఉన్నాం. సో ప్రేమగానే ఉన్నారు మీరు, అందుకనే యూఆర్ మేకింగ్ మెమరీస్ ఆఫ్ లవ్ అండ్ దట్స్ ద ట్రూత్. ఇట్స్ ది అల్టిమేట్ జడ్జ్మెంట్ కార్డ్ ఇది. సో ఇది నిజం కాబట్టే మీరు చాలా సున్నిత మనస్తత్వులు, మీరు ఇంత ఇన్నోసెంట్గా, ఇంత సెన్సిటివ్గా ఉన్నారు కాబట్టి మీరు ఇతరులకి అంత వాల్యూ ఇచ్చి వాళ్ళ కోసం మీరు ఏదో చేయాలని తపన పడుతూ వాళ్ళ కోసం ఏదో చేసి మీరు కోల్పోతున్నారు. ఈ కోల్పోయానన్న భావన నుంచి మీరు ఏంటంటే యూ గోయింగ్ టు మేక్ మెమరీస్ ఆఫ్ లవ్ విత్ దిస్ డెసిషన్ అండ్ ట్రూత్ ఈజ్ గోయింగ్ టు స్టాండ్. నిజం ఎప్పుడైనా నిలబడుతుంది. అబద్ధానికి చాలా రకాలు, అంటే చాలా విధానాలు, చాలా చాలా ఇవి ఉంటాయి అబద్ధానికి, కానీ నిజం అనేది ఒకటే. అబద్ధం చాలా ఉంటాయి, లైక్ చాలా మార్చి ఎన్ని విధాలుగానే మార్చి చెప్పచ్చు అబద్ధాన్ని, కానీ నిజం అయితే ఒకటే. సో ఆ నిజం నిలబడుతోంది. నిజం నిలబడి ఏం చేస్తుంది, అవేర్నెస్ని పెంచుతుంది. మెజిషియన్ కార్డ్. సో మ్యాజిక్ క్రియేట్ అవుతుంది, ఆరా క్రియేట్ అవుతుంది, క్రౌన్ చక్ర ఇగ్నైట్ అవుతుంది. సో ఎప్పుడైతే క్రౌన్ చక్ర ఇగ్నైట్ అవుతుంది అంటే, క్రౌన్ చక్ర వెలుగులోకి వస్తుంది అంటే ఇంట్యూషన్ స్ట్రాంగ్ అవుతుంది. మీరు ఎమోషనల్గా చాలా స్ట్రాంగ్ అవుతున్నారు. ఇక్కడ మీ ఎమోషన్స్ వల్లనే, మీరు ఎమోషనల్ ఫూల్ అవ్వడం వల్లనే ఇతరులు మిమ్మల్ని అడ్వాంటేజ్ తీసుకొని మిమ్మల్ని యూజ్ చేసుకోవడం కానీ, మీ వల్ల వాళ్ళు లాభం పొంది మీకు నష్టం కలిగించడం కానీ, మిమ్మల్ని ఈజీగా ఏం చేయాలనుకున్నా అది చేయొచ్చు అనే కన్క్లూజన్కి రావడానికి మేజర్ రీజన్ ఏంటంటే మీరు చాలా ఎమోషనల్ పర్సన్ కాబట్టి. మీరు ఇతరులను అంత ప్రేమిస్తూ, అంత గౌరవిస్తూ, వాళ్ళకి అంత విలువనిస్తున్నారు కాబట్టి మీకు విలువ లేకుండా పోయింది. ఇక్కడ ఈ అవేర్నెస్తో మీకేంటంటే మీకు విలువ పెరుగుతుంది. ఈ అవేర్నెస్తో మీకేమొస్తుంది, సక్సెస్ వస్తుంది. ఇక్కడ రెడ్ ఫ్లాగ్ కనిపిస్తుంది, ప్యాషనేట్ ఎనర్జీస్ లేక వస్తున్నారు. ఎల్లో కలర్ కనిపిస్తుంది, చాలా జాయ్ఫుల్గా, క్రియేటివ్గా, హ్యాపీగా ఉండబోతున్నారు. ఎల్లో ఇస్ ది కలర్ ఫర్ అబండెన్స్. గురువు జూపిటర్, గురువుకి కలర్ అది. గురువు ఏం తీసుకొని వస్తాడు, గురువు జ్ఞానంతో పాటు అబండెన్స్ని తీసుకొని వస్తాడు. సో మీకు ఆ శక్తి పెరుగుతోంది, గుర్రం పైన వస్తున్నారు మీరు చాలా కాన్ఫిడెంట్గా. సో మీరు గెలవబోతున్నారు అనమాట. అంటే మీరు ఇప్పుడు ఈ డెసిషన్ తీసుకున్న దానివల్ల మీరు చాలా స్ట్రాంగ్ అవ్వబోతున్నారు, ఎమోషనల్గా స్ట్రాంగ్ అవ్వబోతున్నారు. నిజం బయటకు వస్తుంది. నిజం బయటకు వచ్చిన దానివల్ల తెలియని వాళ్ళకు కూడా తెలిసి వస్తుంది దట్ మీరు ఎందుకు ఇలా ఉన్నారు, మీరు ఎవరి కోసమైతే ఇవన్నీ చేశారు, లేకపోతే మీకు ఏం కావాలి, ఇవన్నీ బోధపడుతుందన్నమాట. ఇప్పుడు వరకు మూర్ఖంగా మిమ్మల్ని బ్లేమ్ చేసి మిమ్మల్ని వేలెత్తి చూపిస్తున్న వాళ్ళు ఆ వేళ్ళన్నీ ముడిచిపెట్టుకోవాల్సిన టైం వచ్చింది. ఎందుకంటే ఈ అవేర్నెస్తో, దీంతో మీకు సక్సెస్ వస్తుంది.
సో మీకు ఈ డెసిషన్ చాలా వరకు హెల్ప్ అవుతుంది, చాలా వరకు కాదు హెల్ప్ అవుతుంది. ఏ విధంగా అంటే మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకోవడంలో. సో మిమ్మల్ని మీరు లీడ్ చేస్తున్నారు, దేని వైపు లీడ్ చేస్తున్నారు? సక్సెస్ వైపు లీడ్ చేస్తున్నారు. మీ నమ్మకం ఏదైతే ఉన్నిందో, మీ విల్ పవర్ ఏదైతే ఉన్నిందో, మీరు దేన్నైతే నమ్మి మీరు ముందరికి పోయినారో మీరేంటంటే దాన్ని సాధించిపోతున్నారు అనమాట. సో ఇక్కడ మీరు యూనివర్స్లోకి ఏం పంపిస్తున్నారంటే సంకేతాలు, నేను వీక్ కాదు, నేను చాలా స్ట్రాంగ్. ఐఎమ్ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ మీ అండ్ ఐఎమ్ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ మీ. సో నౌ ఐ నో కంప్లీట్లీ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, హూమ్ టు ఎంటర్టైన్, హూమ్ నాట్ టు ఎంటర్టైన్. మీకు అది తెలిసొస్తుంది అనమాట. ఎవరిని నేను ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచుతున్నాను. కుక్కని తీసుకొని వెళ్ళి కనకపు సింహాసనం పైన నేను కూర్చోబెట్టుకోదలుచుకోలేదు. సో ఆ కనకపు సింహాసనం ఏదైతే ఉందో దానికి నేను అర్హుడిని లేకపోతే అర్హురాలిని. సో ఎవరినో తీసుకొని వచ్చి ముందర పెట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ కన్నా ఎక్కువ ఇచ్చి వాళ్ళ వల్ల కలుగుతున్న బాధని భరిస్తూ నేను ఇంకా కుంగిపోవాలనుకోవట్లేదు. ఇక్కడి నుంచి నేను లేయాలనుకుంటున్నా. ఎలా లేయాలనుకుంటున్నారు? ఫినిక్స్ బర్డ్ లాగా. ఓటమి నేను ఇంకా అంగీకరించను. ఇక్కడ మీ స్విచ్ వర్డ్ ఏంటంటే సక్సెస్, ట్రియంఫ్, విక్టరీ. ఐఎమ్ బార్న్ టు రూల్ అండ్ ఐఎమ్ బార్న్ టు విన్. ఐఎమ్ గోయింగ్ టు విన్. ఐఎమ్ ద సక్సెసర్. నేను ఐఎమ్ సక్సెస్ఫుల్. ఐఎమ్ ద సక్సెస్ఫుల్ పర్సన్. యూనివర్స్ ఈస్ బ్లెస్సింగ్ మీ అబండెంట్లీ. ఇవి ఉండాలి మీ అఫర్మేషన్స్. మీరు చాలా స్ట్రాంగ్, మీరు వీక్ కాదు. మీరు ఈ విక్టిమ్ ఎనర్జీలోంచి బయటకు వచ్చేస్తారనమాట. ఏమన్నా మీలో ఆ గిల్ట్ ఫ్యాక్టర్ అనేది ఉంటే ఆ గిల్ట్ ఫ్యాక్టర్ అనేది పోతుంది ఈ డెసిషన్ తీసుకోవడంతో. సో మీరు ఈ డెసిషన్ తీసుకోవడం అయితే మీకు చాలా వరకు అవసరం. ఇప్పుడు వరకు మిమ్మల్ని ఒక కీలు బొమ్మలాగా, తోలు బొమ్మలు, కీలు బొమ్మ కాదు, తోలు బొమ్మలాగా ఆడిస్తున్న వాళ్ళని మీరు ఇంకా ఎంటర్టైన్ చేయట్లేదు. మీ లైఫ్ని మీ చేతుల్లోకి తీసుకొని, మీ డెసిషన్ని మీరు తీసుకొని, యు ఆర్ గోయింగ్ టు మేక్ మెమరీస్ ఆఫ్ లవ్, యు ఆర్ గోయింగ్ టు బీ లవబుల్. అండ్ ఈ ప్రేమ బాధపడేదానికి కాదు, ఇంకా ఎక్కువ ప్రేమను తీసుకొని వచ్చేదానికి ఈ ప్రేమ మీకు సహాయపడుతోంది. సో ఇది గెలిచే ప్రేమ, ఓడిపోయే ప్రేమ కాదు. ఇక్కడ సాక్రిఫైస్ కాదు కావాల్సింది, సక్సెస్ కావాలి. ఇక్కడ ఆల్రెడీ మనకి 2 కార్డ్స్ వచ్చినాయి. ఓకే, 8 ఆఫ్ కప్స్, వరల్డ్ కార్డ్. మనం ఇంకొన్ని కార్డ్స్ తీసుకొని ఐ విల్ టెల్ యూ వాట్ దీస్ కార్డ్స్ మీన్ అండ్ హౌ ఆర్ దే గోయింగ్ టు హెల్ప్ యూ. హ్యాండ్ మ్యాన్, యూ గాట్ ద సేమ్ కార్డ్. సాక్రిఫైస్ కార్డ్ మళ్ళా వచ్చింది, హ్యాండ్ మ్యాన్ వచ్చింది, మెమరీస్ ఆఫ్ లవ్కి. బ్యూటిఫుల్. ఇంకా 2 కార్డ్స్ తీసుకొని నైట్ ఆఫ్ కప్స్, వండర్ఫుల్, బ్యూటిఫుల్. ఇంకొక కార్డ్ తీసుకుందాం మనం. థ్యాంక్ యూ. కింగ్ ఆఫ్ పెంటికల్స్, అమేజింగ్. ఎండ్ ఆఫ్ ద డెక్లో మనకి 6 ఆఫ్ కప్స్ ఉంది. సో 6 ఆఫ్ కప్స్ అంటే నాస్టాల్జియా, లైక్ గతాన్ని తలుచుకొని, గత వైభవాన్ని తలుచుకొని, గతంలో మీకున్న స్వీట్ మెమరీస్లో మీరు అలానే ఉండిపోకుండా దాని నుంచి బయటికి రావాల్సిన టైం అయితే వచ్చింది. ఎందుకంటే ఇది 6 ఆఫ్ కప్స్ వచ్చి గతానికి సంబంధించిన కార్డ్. గతంలో మీకు రిలేషన్స్ ఏమన్నా కావచ్చు, అది సిబ్లింగ్స్ రిలేషన్షిప్ అంటే అన్న, అక్క, చెల్లి, తమ్ముడు, ఈ రిలేషన్షిప్స్ కావచ్చు, తల్లి, తండ్రి, ఎవరితో అయినా, ఫ్రెండ్స్, ఏదన్నా కానీ గతంలో మేము అలా అన్నాం కదా, ఇప్పుడు అట్లా లేము. ఈ గతం గురించి ఆలోచించడం, గతం గురించి బాధపడడం, గతాన్ని తలుచుకొని గతంలో ఉండడం ఇంకా వద్దు అని చెప్తున్నారు అనమాట. సో ఆ గతాన్ని వదిలేసి మీరు ముందరికి నడచండి. ఎప్పుడైతే మీరు ముందరికి నడుస్తారో సాక్రల్ చక్రకు మనం ఏం చెప్పుకున్నాం, మీ డిజైర్స్, మీ ఎమోషన్స్ ఇవన్నీ ఫుల్ఫిల్ అవుతాయి, మీలో ఉన్న క్రియేటివిటీ పెరుగుతుంది. సో వాట్ యూ వాంట్ ఇక్కడ మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవాలి. నాకేం కావాలి? ఎందుకంటే సాక్రల్ చక్ర ఐ వాంట్, మీకేం కావాలో దాన్ని తీర్చేది సాక్రల్ చక్ర. సో మీరు ముందరికి వెళ్తున్నారు, ముందరికి వెళ్ళి మీరు ఏం సాధించుకోవాలనుకుంటున్నారు, మీకు ఏం కావాలి? ఈ డెసిషన్తో మీరు ముందరికి వెళ్ళడమే కాకుండా మీకు ఏది కావాలో దాన్ని మీరు సాధించుకోగలుగుతారు.
సాధించుకోవడంతో మీకు ఏమవుతోంది, ప్రపంచానికి తెలుస్తుంది. అంటే ప్రపంచం ఇన్ ద సెన్స్ కొంతమంది వాళ్ళ ఏరియా ఏదైతే ఉందో, ఎంతమందిని కవర్ చేస్తుందో, వాళ్ళ పేరు ఎంతమందికి తెలిస్తే, లైక్ మీ పేరు మీ వీధి వరకు తెలుసా, లేదు మీ టౌన్ వరకు తెలుసా, లేదు సిటీలో తెలుసా, లేకపోతే ఇండియా మొత్తంలో తెలుసా, లేదు అంటే ఓవర్సీస్లో కూడా తెలుసా, ఎంతవరకు మీ పేరు వ్యాపించి ఉంటుందో అంతవరకు తెలిసొస్తుంది దట్ మీలో అసలు కలర్ ఏంటి, అంటే మీలో అసలు దాగున్నది ఏంది, తద్వారా మీరు ఏం చేయగలుగుతారో మీరు ప్రపంచానికి చేసి చూపించగలుగుతారు, తెలపగలుగుతారు. ఇప్పుడు వరకు కాయిన్కి ఒక సైడ్ తెలిసి నింటే కాయిన్కి అదర్ సైడ్ కూడా ఏముంది అనేది మీరు ఈ డెసిషన్ ద్వారా మీరు చెప్పబోతున్నారు. వరల్డ్ కార్డ్ వల్ల ట్రావెల్, ఇంటర్నేషనల్ ట్రావెల్స్ కూడా మీకు రావచ్చు. అంటే ఇక్కడ మనకి వరల్డ్ కార్డ్ ఇంకొకటి కూడా చెప్తుంది. ఏం చెప్తుందంటే ఏవో కంప్లీషన్స్కి వచ్చినాయి, ఇక్కడికి ఇది అయిపోవాలి, ఇక్కడ శుభం కార్డ్, ది ఎండ్ కార్డ్ పడిపోవాలి, ఇక్కడి నుంచి ఏదో మొదలవ్వాలి. సో ఇక్కడికి ఏది ఎండ్ అవుతుంది, ఏది మొదలవ్వాలి అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అందుకనే ఇక్కడ ఇన్ఫినిటీ సింబల్ ఉంది. సో ఇన్ఫినిటీ మీలో ఏదైనా కానీ ఎనీ పవర్ ఇట్ మే బి, కాన్ఫిడెన్స్ కావచ్చు, స్ట్రెంగ్త్ కావచ్చు, పవర్ కావచ్చు, లవ్ కావచ్చు, ఏదన్నా కానీ యూ హ్యావ్ ఇన్ఫైనైట్ పవర్, యూ హ్యావ్ ఇన్ఫైనైట్ లవ్, యూ హ్యావ్ ఇన్ఫైనైట్ విల్ పవర్, యూ హ్యావ్ ఇన్ఫైనైట్ కేరింగ్. మీలాగా అంటే మీలో ఉన్న క్వాలిటీస్ మిమ్మల్ని ఆకర్షణీయంగా, ఆకర్షించేలాగా ఇతరులని చేస్తున్నాయి. సో మీ ఆకర్షణ శక్తి ఎంతవరకు వ్యాపిస్తుందో అంతవరకు వాళ్ళందరూ మీకు ఇలా అట్రాక్ట్ అవుతున్నారు. అది హెల్త్లో ఇంప్రూవ్మెంట్ కావచ్చు, ఆపర్చునిటీస్ క్రియేట్ అయ్యి వాటిని మీరు గ్రాప్ చేసుకోవడం కావచ్చు, కెరియర్లో హెల్త్ బెటర్ అవ్వడం కావచ్చు, రిలేషన్షిప్స్ బెటర్ అవ్వడం కావచ్చు. సో ఇక్కడ మెమరీస్ ఆఫ్ లవ్ కింద మీకేముంది, హ్యాండ్ మ్యాన్ ఉంది. సో ఈ మెమరీస్ ఆఫ్ లవ్ ఇది మీలో ఉన్న జ్ఞానాన్ని పెంచుతుంది. సో ఆరా, ఆమె తల చుట్టూరు ఆరా ఉంది చూడండి, అంటే మీలో ఆ స్టబర్నెస్ని, ఆ స్ట్రెంగ్త్ని పెంచుతున్నాయన్నమాట. ఎస్, మనం ఏదన్నా సాధించుకోగలుగుతాము. మనం నిలకడగా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలుకి ఇటు అటు తొనక్కుండా, ఆ నిండుకుండా, ఆ తొనకదు బెనకదు అంటారు కదా, అట్లా నిండుకుండలాగా మీరు తయారవుతున్నారనమాట. ఏదైనా నా లోపలే ఉంది, ఎవరు నన్ను ఏం చేయలేరు. ఎవరినో ఒక మాట అంటుంటే ఇంతకుముందు చాలా కుంగిపోయేవాళ్ళు, బాధపడేవాళ్ళు, వాళ్ళు అన్నారే అని చెప్పి చాలా సీరియస్గా ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు అంటారు, నేను తీసుకోవడం లేదు కదా. బుద్ధుడు కథ ఇక్కడ. సో బుద్ధుడు భిక్షాటనకి వెళ్తున్నప్పుడు ఆయన్ని 10 మంది 10 రకాలుగా మాట్లాడేవాళ్ళంట. వెనకలు ఉన్న శిష్యులు, శిక్షగణం, వాళ్ళు బాధపడేవాళ్ళంట. అరే మిమ్మల్ని ఏంది ఇన్ని మాటలు అంటుంటే మీరు ఇలా అన్నారు ఏంది స్వామి అని అడిగితే, అది నేను స్వీకరించట్లేదు, అందుకనే నేను ఇలా అన్నాను అన్నారంట. మీరు స్వీకరించట్లేదు ఇప్పుడు, అది ప్రేమైనా కావచ్చు, ద్వేషమైనా కావచ్చు, ఏదన్నా కావచ్చు. సో నీళ్లు చల్లి వాటిని అన్నింటినీ పక్కన పెట్టేసి, నేను ఈ భూమిపైకి ఎందుకు వచ్చినాను, నేను ఏం చేసుకొని నేను వెళ్ళి నేను ఎట్లా డెవలప్ అవ్వాలి, నేను ఎట్లా ఎవాల్వ్ అవ్వాలి, ఆ నిర్వాణ స్టేట్లోకి నేను ఎలా వెళ్ళాలి. కొంతమంది చాలా స్పిరిచువల్గా గ్రో అవుతుండొచ్చు. ఈ డెక్, ఈ పైల్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు స్పిరిచువల్గా ఎవాల్వ్ అవుతున్నారు. సో యూఆర్ గోయింగ్ వెరీ వెరీ క్లోజ్ టు నిర్వాణ కావచ్చు, టువర్డ్స్ గాడ్, స్పిరిచువాలిటీ. కొంతమంది డీప్ మెడిటేషన్స్ చేస్తుండొచ్చు. సో అలాంటి ప్రాక్టీసెస్ స్టార్ట్ చేస్తూ ఉండొచ్చు, యోగా కానీ ఇలాంటివన్నీ. సో ఆ స్పిరిచువాలిటీ అనేది మిమ్మల్ని ఇంకొంచెం బెటర్ పర్సన్గా చేస్తుంది అనమాట. అందుకనే మీలో ఆ కామ్నెస్ వస్తుంది. ఆ కామ్నెస్ వస్తుంది కాబట్టి మీరు ఏం తీసుకోవాలి, ఎవరిని మనం ఈ జ్యోతిలాగా వెలిగించాలి, ఎవరిని మనం పక్కకు పెట్టాలనేది మీకు తెలిసి వచ్చి ఉంటుంది. సో ఈ ట్రూత్ కింద 9 of Cups ఉంది. కంగ్రాచులేషన్స్, విషెస్ కమింగ్ ట్రూ. మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఈ డెసిషన్తో మీకు మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ దక్కుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ రెన్యువల్స్ ఉంది.
సో గతం అని వదిలేసి ఇక్కడి నుంచి న్యూ బిగినింగ్స్, వరల్డ్ కార్డ్, మేజర్ ఆర్కానా, హ్యాంగ్డ్ మ్యాన్, మేజర్ ఆర్కానా, ఈ 9 ఆఫ్ కప్స్ పక్కన కింగ్ ఆఫ్ కప్స్, కుబేర స్థానం. లైక్ అంటే ఫినాన్షియల్గా చాలా వరకు మీరు స్టేబుల్ అవ్వబోతున్నారు, స్ట్రాంగ్ అవ్వబోతున్నారు. సో ట్రూత్ కింద 9 ఆఫ్ కప్స్, విషెస్ కమింగ్ ట్రూ. సో సెల్ఫ్ సఫిషియెంట్ అవ్వబోతున్నారు అనమాట. ఈ డెసిషన్తో మీరు సెల్ఫ్ సఫిషియెంట్ అవుతారు. సో మీ ప్రొఫెషన్లో కావచ్చు, ఈ డెసిషన్ తీసుకున్న దానివల్ల మీరు బెటర్ పొజిషన్లోకి వెళ్తున్నారు. హెల్త్ బెటర్ అవుతా అని ఉంటుంది. రిలేషన్షిప్ వైజ్ మీరు చాలా స్ట్రాంగ్ ప్లేస్లో ఉండబోతున్నారనమాట. సో ఇంతకుముందు మిమ్మల్ని హేళన చేసి మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని అసలు తాకలేరు. మీలో అంత జ్ఞానం నిండి ఉంది. సో మీరు బుద్ధుడిలాగా మీరు స్వీకరించట్లేదు కదా. సో వాళ్ళు మీ దగ్గరికి రావడానికి కూడా ఛాన్స్ లేకుండా పోతుంది. సో 9 ఆఫ్ కప్స్, యువర్ విషెస్ ఆర్ గోయింగ్ టు బి ఫుల్ఫిల్డ్. ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది అవేర్నెస్ కింద. ఎప్పుడైతే మీకు ఆ జ్ఞానం వచ్చిందో మీరు కింగ్ ఆఫ్ పెంటికల్స్ అయ్యారు. మీరు చాలా స్ట్రాంగ్ స్టేబుల్ పర్సన్ అయినారు. కెరియర్ వైజ్ మీరు మంచి గ్రోత్ ఉంటుంది, బిజినెస్ వైజ్ మంచి గ్రోత్ ఉంటుంది. ట్రేడింగ్ చేస్తుంటే ట్రేడింగ్లో బెస్ట్గా ఉంటారు. సో మీకు హెల్త్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. పెంటికల్స్ కార్డ్ రెండింటి గురించి మాట్లాడుతుంది, హెల్త్, వెల్త్. సో హెల్త్ పరంగా కావచ్చు, వెల్త్ పరంగా కావచ్చు, మీరు చాలా స్ట్రాంగ్ పొజిషన్లోకి వెళ్ళబోతున్నారు. సో ఈ స్ట్రాంగ్ పొజిషన్ మిమ్మల్ని ఆ కింగ్లీ ప్లేస్లో కూర్చొని పెడుతుంది. 10 మందికి సహాయం చేసే పొజిషన్లోకి వెళ్ళబోతున్నారు. ఈ డెసిషన్ మీ ద్వారా 10 మంది బతికేలాగా చేస్తుంది. మీ చేతుల పైన చాలా మంచి కార్యాలు చేసేలాగా మిమ్మల్ని ఆ పొజిషన్లో కూర్చొని పెడుతుంది. మీరు చాలా చాలా స్ట్రాంగ్ అవ్వబోతున్నారు. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. ఈ ఒక్క డెసిషన్ మీ లైఫ్ని ఈ విధంగా మార్చబోతుంది. మీ లైఫ్కి ఇది ఇన్ని విధాలుగా హెల్ప్ అవ్వబోతుంది. సో మీరు అలా ఏదన్నా డెసిషన్ తీసుకోలేక మీరు సతమతం అవుతుంటే, మీరు ముందరకు వెళ్ళలేకపోతుంటే, మీరు ఈ రీడింగ్ చూసిన తర్వాత మీరు ఒక కన్క్లూజన్లోకి వచ్చి మీరు ఆ డెసిషన్ తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఆల్ ది బెస్ట్. మీకు నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.